హిందూ సంప్రదాయంలో నాగుపామును దేవతగా భావించడం, పూజించడం ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం. నాగదేవత సంపదలను, సంతానాన్ని ఇస్తుందని నమ్ముతారు. అందుకే నాగదేవతను నాగుల చవితి, నాగుల పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి లాంటి కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, ఆరాధిస్తారు. నాగులకు ఏదైనా అపచారం చేస్తే ఆ కారణంగా నాగదోషం వస్తుందని, ఆ నాగదోషం జీవితకాలం వెంటాడుతుందని, అది వంశాన్ని నిర్వీర్యం చేస్తుందని పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం. అందుకే నాగుపాములను కొట్టడానికి కూడా భయపడతారు. కానీ విషసర్పాల్ని చూసి వదిలిపెట్టలేరు కాబట్టి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని చంపితే వాటికి సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు కూడా చేస్తుంటారు. ఆ దోష పరిహారం కోసం పూజలు చేస్తారు. అలా నాగదోషాన్ని పోగొట్టుకోవడానికి, సంతానం లేని వారు సంతానం కోరుతూ పూజలు చేయడానికి కొన్ని ప్రత్యేక నాగక్షేత్రాలు కూడా ఉన్నాయి. అలాంటి అద్భుత క్షేత్రం నాగులమడక. నాగులమడక క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నాగులమడక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెనుగొండ దగ్గర ఉన్న నాగులమడక అనే గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. పూర్వం సుమారు 400 సంవత్సరాల క్రితం అన్నంభట్టు అనే ఒక బ్రాహ్మణుడికి నాగదేవత విగ్రహం కలలో కనిపించిందట. దాంతో ఆ బ్రాహ్మణుడు ఆ తరువాతి రోజు ఆ విగ్రహం కోసం కలలో కనిపించిన ప్రదేశానికి వచ్చి అక్కడ ఉన్న నదీ తీరం దగ్గర నాగలితో దున్నుతూ ఉండగా ఆ నాగలి అంచుకు తగిలి ఒక శిలా విగ్రహం బయటపడిందట. అలా బయటపడిన ఆ విగ్రహమే 7 పడగలు కలిగిన నాగేంద్ర స్వామి వారి విగ్రహం. ఈ విగ్రహం పడగలు పైకెత్తి ఉండగా శరీరం 3 చుట్టలు చుట్టి ఆసన శిలపై కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత అరుదైన శిల్పం. ఇలా లభించిన ఆ అరుదైన శిల్పాన్ని ఆ బ్రాహ్మణుడు అక్కడే ఒక ఆలయాన్ని కట్టించి అందులో ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెప్తోంది. అయితే మడక అంటే నాగలి, నాగలి అంచుకు తగిలిన నాగదేవత విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి నాగుల మడక అనే పేరొచ్చింది ఈ ప్రాంతానికి. ఈ ఆలయంలో 7 పడగలు కలిగిన నాగేంద్ర స్వామి వారి విగ్రహం అత్యంత మనోహరంగా దర్శనమిస్తుంది. ఇక ఈ ఆలయంలో ఒక విచిత్రమైన సంప్రదాయం మనకు కనబడుతుంది. పూర్వం ఒకసారి రథోత్సవం సందర్భంగా సంతర్పణకు వండిన అన్నం చుట్టూ ఒక సర్పం వచ్చి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వెళ్లేదని చెప్తారు. అయితే ఈ మధ్య కాలంలో గర్భాలయంలో ఉన్న ఒక వెండి నాగ ప్రతిమను తెచ్చి అన్నం రాశి మీద ఉంచగానే అన్నం రాశి సర్పాకార ఆకృతిగా మారి నివేదనకు గుర్తుగా సంతర్పణకు అనుమతి లభిస్తుంది అని కూడా ఓ కథనం. ఇక ఇక్కడ ఒక విచిత్రమైన సంప్రదాయం కనబడుతుంది. స్వామివారి రథోత్సవంలో బ్రాహ్మణ సంతర్పణ ముగిశాక భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ ఎంగిలి విస్తరాకుల మీద పొర్లాడి ఆ తరువాత ఆ విస్తరాకులను తల మీద ధరించి నదిలోకి వెళ్లి మునిగి ఆ తడి బట్టలతోనే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం నేటికి కూడా కొనసాగుతున్న ఒక ఆచారం. ఈ నాగులమడక ఆలయంలో నాగదేవతను ప్రార్థించి పూజిస్తే నాగదోషాల నుంచి బయటపడడమే కాకుండా సంతానం కూడా ప్రసాదిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతారు. అందుకే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు.